వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్ను ఆవిష్కరించారు. పార్టీ కార్యక్రమాలు, నాయకులు, కార్యకర్తల మధ్య ప్రత్యక్ష అనుసంధానాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ యాప్ను రూపొందించినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో పార్టీకి సంబంధించిన పోస్టులను తొలగిస్తున్న పరిస్థితుల్లో కార్యకర్తలు ఎలాంటి భయం లేకుండా తమ అభిప్రాయాలు, సమాచారం, పార్టీ కార్యక్రమాలను పంచుకునేందుకు ఈ యాప్ ఒక ప్రత్యామ్నాయ వేదికగా ఉపయోగపడుతుందని జగన్ పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలందరూ ఈ యాప్ను విస్తృతంగా వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. జగనన్న 2.0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ను రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే, సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. జగనన్న 2.0 సూపర్ యాప్ను. ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. సో అదొక మంచి పరిణామం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏదైతే ఉన్నాయో ఆ కుట్రలను కూడా తిప్పికొట్టినట్టు అవుతుంది. ప్లస్ మన వాళ్ళందరికీ కూడా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా ప్రతి నాయకుడు కూడా, నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి నాయకుడితో కూడా కార్యకర్తలు కూడా అనుసంధానమై కూడా ఉంటాడు. ఎందుకనంటే ఇక్కడ పోస్ట్ చేసే ప్రతి కంటెంట్ కూడా మన పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యలు కానీ, కార్యకర్తలు పోలీసుల ద్వారా హెరాస్మెంట్ ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఇలాంటి ఏ అంశాలైనా కూడా ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరం టచ్లో ఉండగలుగుతాం. ఈ యాప్లో ఇంకొకటి మంచి విషయం ఏమిటి అని అంటే, పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశము, పార్టీ నిర్వహించే ప్రెస్ మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు, ఇవన్నీ కూడా నేరుగా లైవ్ ఫీడ్ కూడా ఈ యాప్లో ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. ఫ్యూచర్లో కూడా ఇంకా ఈ యాప్ను ఇంకా కొంత బలపరుస్తూ, కార్యకర్తలు ఏదైనా ఇబ్బందులు పడినా కూడా ఇబ్బంది పడ్డ కార్యకర్తకు తోడుగా ఉండే కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో ఈ యాప్ ద్వారా ఉపయోగపడుతుంది. మన డిజిటల్ డైరీ కూడా మన పార్టీకి సంబంధించి ఎవరైనా కూడా ఎక్కడైనా ఈ పోలీస్ హెరాస్మెంట్ వల్ల కానీ ఇంకొకరి హెరాస్మెంట్ వల్ల కానీ నష్టపోయిన ప్రతి కార్యకర్త కూడా డిజిటల్ డైరీలో ఏ రకంగా అయితే తాను నమోదు చేస్తూ ఉన్నాడో ఆ డిజిటల్ డైరీని కూడా దీంట్లోకి అనుసంధానం కూడా చేస్తాం. సో ఈ యాప్లో వస్తే డిజిటల్ డైరీ కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇది బేసిక్లీ ఒక సూపర్ యాప్. సో మనదే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. సో ఒకవైపున మనం ఈ మిగతా ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియా పోస్టింగ్స్లో సోషల్ మీడియా వాళ్ళ మీద చర్యలు ఏదైతే తీసుకుంటా ఉన్నారో అవన్నీ కూడా ఆ ప్లాట్ఫామ్స్కి రిప్రజెంట్ చేసి అవి అండూ చేసే కార్యక్రమాలు ఎలాగూ మనం చేస్తాం. వైసీపీ హయాంలో ఆక్వా రైతులపై భారీ భారాలు మోపగా కూటమి ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని ఏపీ ఐఐసీ చైర్మన్ వంతెన రామరాజు అన్నారు. గత ప్రభుత్వం రొయ్యల మద్దతు ధరను తగ్గించడంతో పాటు నీటి పన్ను, ట్రాన్స్ఫార్మర్ ధరలు పెంచి రైతులను ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. ప్రస్తుతం విద్యుత్ సబ్సిడీ, ఫీడ్ ధరల నియంత్రణ, అంతర్జాతీయ మార్కెట్ సవాళ్లను ఎదుర్కొనేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నిన్న చెబుతా ఉంటాడైనా 3 రకాలుగా. ఒకటి, మేతల ధరలు పెరిగిపోయినాయి. చాలా వారి సామాజిక వర్గం కానీ వారి యొక్క సొంత మనుషులు మేతల ఫ్యాక్టరీల ద్వారా రేట్లు పెంచారని చెప్పి ప్రజలకి, రైతుల్ని కప్పిపుచ్చడానికి అవాస్తవాలు మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వారందరూ కూడా వారి సహచరుల మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. మేతలు ఒకటే కాదు, వారు కరెంటు మీద కూడా మాట్లాడడం జరిగింది. పవర్ మీదే కాదు, ఎక్స్పోర్ట్లో కూడా నష్టపోతున్నారు. ఆ యొక్క అందరి యొక్క వారి యొక్క సొంత మనుషులు
చేస్తున్నారని చెప్పి అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. మేము చూపిస్తున్నాం, ప్రతిదీ కూడా పేపర్ మీద పెట్టి చూపిస్తాం. రండి, మీరు ఎక్కడికైనా చర్చకి పిలిస్తే మేము సిద్ధంగా ఉన్నాం. నిన్న మాట్లాడిన దాంట్లో చూస్తే మొట్టమొదటిగా అక్వా రైతులు ఏదైతే సంబంధించిన మేతల ధరలు పెరిగిపోయినాయని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలా, ఈ యొక్క 2.5 సంవత్సరాల్లో మనకు ఒక పక్కన ఏదైతే సోయాబీన్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో పండేటువంటి సోయాబీన్ రేటు ఎంతో అత్యధికంగా పెరిగింది. అదే విధంగా ఫిష్ మీల్ గానీ ఫిష్ ఆయిల్ గానీ అత్యధికంగా రేటు పెరిగింది. హైయెస్ట్ నమోదు గత 15 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత రీతిలో ఈ రోజు ఫిష్ మీల్ గానీ ఏదైతే రొయ్యల మేతకి ముఖ్యంగా అవసరం వచ్చేటువంటి ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో ఫిష్ మీల్ గానీ ఫిష్ ఆయిల్ గానీ పెరగడం జరిగింది. పెరిగినప్పటికీ కూడా ఈ గత 5 సంవత్సరాలు చూసుకుంటే ఏమీ పెరగకుండా 7 సార్లు గత ప్రభుత్వంలో ఫీడ్ ధరలు పెరిగినాయి. 7 సార్లు పెరిగినప్పుడు 4 సార్లు కూర్చోబెట్టి అవసరం లేకుండా పెంచినటువంటి రేట్లను 4 సార్లు కూర్చుని మేము తగ్గించామని ప్రగాఢ పలుకుతా ఉన్నారు. మీరు గుర్తించాలి, 27% పెరుగుదల 5 సంవత్సరాల్లో రొయ్యల మేత సంబంధించి గత ప్రభుత్వంలో 2019-24 మధ్య కాలంలో ఎంఆర్పి ధర మీద 27% పెరిగింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలా, ఇంచుమించుగా 18 రూపాయలు 17 రూపాయలు పెంచిన దాఖలా గత ప్రభుత్వంలో. ఈ 2 సంవత్సరాల పైబడినటువంటి కాలంలో కేవలం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగింది 2 నుంచి 4 రూపాయలు మాత్రమే. అది కూడా 3 సార్లు కూర్చోబెట్టి పెరిగినటువంటి ధరలను కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్థిరీకరణ చేయడం జరిగింది. కృష్ణా జిల్లా నెప్పల్లి గ్రామ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. గ్రామంలోని దళిత వాడల్లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా సమగ్ర డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే నెప్పల్లి కొలవెన్ను రహదారి నిర్మాణానికి 2.15 కోట్ల పరిపాలన అనుమతులు లభించాయని, గ్రామాభివృద్ధికి 1.40 కోట్లకు పైగా నిధులు వెచ్చిస్తున్నామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నెప్పల్లి గ్రామంలో ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్య తూర్పు అర్జునవాడ పడమర అర్జునవాడలో డ్రైనేజీ సమస్య. ఈ నీరు వర్షం పడితే ఇళ్ళన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. ఈ రోజు ఈ డ్రైన్ సిస్టమ్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రధానంగా చిన్న రోడ్లు అవటం తోటి డ్రైనేజీ కట్టడానికి ఇబ్బందులు ఉన్నాయి. స్థానికులతో అందరితో కూడా మాట్లాడి అందరూ కూడా సహకరించే విధంగా డ్రైన్ సిస్టమ్ నిర్మాణానికి సహకరించమని చెప్పి రిక్వెస్ట్ చేసి అందరూ కూడా సహకరిస్తామని చెప్పారు. ఈ రోజు ఈ డ్రైన్ నిర్మాణం ప్రారంభిస్తా ఉన్నారు. చివరి రోడ్లో బయటికి వెళ్ళడానికి దారి లేదు. దాని గురించి చివర ఉన్న వాళ్ళతో చర్చించి 2 మార్గాలు ఎత్తికాం. ఆ 2 మార్గాల్లో ఏదో ఒకటి ఈ రోడ్లో డ్రైన్ కూడా బయటికి వెళ్లే విధంగా, వర్షం పడితే దాదాపుగా నీరంతా ఇళ్లలో నిలవండే పరిస్థితి. ఇది కాకుండా నెప్పల్ నుంచి కోలవెన్ను వరకు కూడా సాస్కీలో ఈ రోడ్డు శాంక్షన్ అవటం జరిగింది. సుమారుగా 1,15,00,000 రూపాయలతోటి త్వరలో దీని పనులు కూడా ప్రారంభిస్తాం. సాస్కీలో మొత్తం టోటల్ గా నియోజకవర్గంలో 11 కోట్ల రూపాయల దాకా శాంక్షన్ అవటం జరిగింది. అది కాకుండా ఇప్పుడు ప్రతి రోజు కూడా స్థానిక సంస్థలు అంటే పంచాయతీల్లో దాదాపు 5.5 కోట్ల రూపాయలు స్థానిక సంస్థల నిధులతోటి ప్రతిరోజు కూడా ఒక్కొక్క గ్రామంలో ఆ డబ్బులకి ఏదైతే రోడ్లు గాని డ్రైన్లకు గాని శంకుస్థాపన చేయడం జరుగుద్ది. అలాగే స్థానిక సంస్థల నిధులు ఎక్కువగా డ్రైనేజీలకు ఉపయోగించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతాం. ఎన్ఆర్జీఎస్ లో డ్రైన్లకి అవకాశం లేదు కాబట్టి డ్రైన్లు స్థానికంగా లభ్యమయ్యే నిధుల ద్వారా డ్రైన్లు నిర్మాణం చేసుకుంటే రోడ్లకు కావాల్సిన డబ్బులు పూర్తిగా నేను ఇస్తానని చెప్పాను. నెప్పల్లి గ్రామానికి సుమారుగా 75 లక్షల రూపాయలు అవసరం అని చెప్పేసి అధికారులు అంచనాలు తయారు చేశారు. 75 లక్షల రూపాయలు నెప్పల్లి గ్రామానికి కేటాయిస్తానని సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజు 75 లక్షలు శాంక్షన్ చేసినంత మాత్రాన ఇంకా ఇక్కడ అవసరం లేదు అనేది ఉండదు. కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత కూడా ఇంకా తూర్పు అర్జున వాళ్ళలో డ్రైనేజీ సిస్టమ్ ఇంకా అక్కడక్కడ అవసరం ఉంది. దానికి కూడా అంగన్వాడీలకి అవి కాకుండా దాదాపు 1 కోటి రూపాయల పైన మొన్న పిఎంఆర్జీవై కింద ఎంత డి గారు 40 లక్షల రూపాయలు అంగన్వాడీలకి, ఇంకా బరెల్ గ్రౌండ్ కాంపౌండ్ వాల్స్ కి 49 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి. ఏంటంటే అదొక 50 లక్షలు, ఇది ఒక 75 లక్షలు, ఇది ఒక 20 లక్షలు, మొత్తం దాదాపుగా 2 కోట్ల రూపాయల దాకా నిధులు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. అంటే 1,75,00,000, 1,60,00,000 దాకా వస్తుంది అనుకుంటా. 75, అలాగే ఇది ఒక 20, 95, అది ఒక 45, అంటే 1,40,00,000.
రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని ఎక్కడ చూసినా స్కామ్లు, అవినీతి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలే కనిపిస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలను పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బలంగా ప్రస్తావించాలని పార్టీ ఎంపీలకు సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల వ్యూహంపై చర్చించారు. డిఎస్సి 2025 నియామకాలు, స్పోర్ట్స్ కోటా భర్తీలు, అమరావతి నిర్మాణం, భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు, అరెస్టులు పెరిగాయని, టెట్ అమలుతో ఉపాధ్యాయులు, ఆక్వా రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ ప్రజా సమస్యలన్నింటినీ పార్లమెంట్ ఉభయ సభల్లో బలంగా లేవనెత్తి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను దేశం ముందు ఉంచాలని పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నరసింహారావు, నగర అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. బీసీల ఓట్లతో గెలిచిన ఈ కూటమి ప్రభుత్వం హాస్టళ్ల దుస్థితిపై దృష్టి సారించకపోవడం బాధాకరమన్నారు. ఈ సమస్యలపై త్వరలోనే ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు బీసీ, సాంఘిక సంక్షేమ శాఖల మంత్రులకు వినతి పత్రం అందజేస్తామని, ప్రభుత్వం స్పందించకుంటే గ్రామ గ్రామాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో సంఘం ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు పాల్గొని విద్యార్థుల మెస్ ఛార్జీల పెంపు, వసతుల కల్పనపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నరసింహారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం 2023లో నిర్ణయించిన మెస్ ఛార్జీలనే ఇప్పటికీ కొనసాగించడం అన్యాయమన్నారు. 3 ఏళ్లలో ధరలు 4 రెట్లు పెరిగినా ఛార్జీలు పెంచకపోవటాన్ని తీవ్రంగా ఖండించారు. ఇటీవలే బడ్జెట్లో మెస్ ఛార్జీలు 10% పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అది ఏమాత్రం సరిపోదని కనీసం 25% పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర అధ్యక్షుడు సీరం నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడెక్కడికో నుంచి వచ్చే విద్యార్థులకు నెలకు కేవలం 1600 మాత్రమే మెస్ ఛార్జీలుగా ఇవ్వటం దారుణమన్నారు. రోజుకు కనీసం 50 నుంచి 60 రూపాయలు కూడా పడని ఈ అరకొర నిధులతో విద్యార్థులు ఎలా బతకాలని ప్రశ్నించారు. బీసీల ఓట్లతో గెలిచిన ఈ కూటమి ప్రభుత్వం హాస్టళ్ల దుస్థితిపై ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించి అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అమరావతిలో కాంట్రాక్టర్లకే 30-40% పెంచి వర్కులు కేటాయిస్తా ఉన్నారు. కానీ 1600 రూపాయలు పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకి నెలకిచ్చి సర్దుకోమంటే అది సాధ్యం కాని విషయం. ఎందుకు చెప్తున్నామంటే ఆ హాస్టల్లో గాలి వెలుతురు ఉండదు, తాగునీరు ఉండదు, కప్పుకోవటానికి దుప్పట్లు ఉండవు, బెడ్స్ లేవు, బెడ్స్ ఉంటే మంచాలు ఉండవు, మంచాలు ఉంటే బెడ్స్ లేనివైనా కనపడతా ఉంది. మేమేం చెప్తున్నామంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చర్చిస్తున్నా బీసీ విద్యార్థులు విదేశీ చదువుకి డబ్బులు ఇవ్వటంలా. ఇదివరకు ఫారిన్ పండుగ 20 లక్షలు 10 లక్షలు ఇచ్చేవాళ్ళు. అలాగే స్టడీ సర్కిల్స్లో ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 పరీక్షలకి మా విద్యార్థులకి చదువు సరిగ్గా చెప్పట్లా. అవన్నీ కూడా పనిచేయట్లా. మేమేమంటామంటే బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ల మేరకు బీసీ బడ్జెట్ను పెంచండి. వీళ్ళు ఏదైతే 25% పెంచమంటున్నారో ఈ ప్రభుత్వం దాన్ని బీసీల మీద ప్రేమ ఉన్న ఎడల 50% పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడే ఆవుల నరసింహారావు గారు స్పష్టంగా చెప్పారు, మీరు వచ్చి 2.5-3 సంవత్సరాలు అవుతున్నా కూడా బీసీ రక్షణ చట్టం లేదు అని. బీసీ రక్షణ చట్టం ఆవశ్యకత మీకు గుర్తు చేస్తూ ఉన్నా. నిన్న చీర్ల జగ్గారెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే కొనసీమలో మాట్లాడదా ముఖ్యమంత్రి గారు, మీరు ఎన్నైనా విమర్శించుకోండి, ముఖ్యమంత్రి గారిని బుడబక్కలోడు వచ్చాడు అని చెప్పి బీసీ చిన్న కులాలను అవమానించడం ఇది బీసీలను అవమానించినట్టే. సింగపూర్ చేస్తూ ఉన్నామంటున్నారు. ఈ బిడ్డల భవిష్యత్తు బాగుపడకుండా విద్యార్థుల యొక్క పట్ల చిత్తశుద్ధి లేకుండా ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందో ఒకసారి ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం. నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో కనీసం ఎముకలు కొరికే చలిలో కూడా చన్నీళ్ళు స్నానమే చేయాల్సి వస్తుంది. ఆ బిడ్డలు నేటికి కూడా పోస్ట్ మెట్రిక్స్ విద్యను అభ్యసించే కళాశాల వసతి గృహాల్లో కూడా నేల మీదనే పడుకున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి. మరి బీసీ సంక్షేమ శాఖలో కార్డులు ఇవ్వటం జరిగింది. గతంలో 2 టైర్ సిస్టంలో 2 విద్యార్థులు పడుకునేటట్టుగా కార్డ్స్ ఇచ్చారు. ఇవి ఒక్కటి కూడా మూలన పడేసి ఎక్కడ కూడా ఒక్క బిడ్డకు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఆ కార్డ్స్ అన్నీ కూడా గోడౌన్లోనే స్టాక్ చేయబడి
తూపుబట్టి ఉన్నాయి కానీ విద్యార్థులకి ఏ విధంగా ఉపయోగపడటం లేదు. కనుక జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి సంక్షేమానికి లింక్ ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడి నుంచో పిల్లలు వచ్చి మా బీసీ హాస్టల్ ఉంది, మాకు అన్ని సౌకర్యాలు చూస్తారని చెప్పి గవర్నమెంట్ చూద్దని చెప్పి వస్తే 1600 రూపాయలు వాళ్ళకి ఇస్తే ఏం సరిపోతాయండి? ఇది రాష్ట్ర ప్రభుత్వం ఉన్న కుటుంబ ప్రభుత్వం కరెక్ట్ కాదు. ఎందుకు అంటున్నా కరెక్ట్? రాష్ట్ర ప్రభుత్వంలో బీసీల ఓట్లుతో గెలిచి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది. అంతకుముందు గవర్నమెంట్ కూడా బీసీ ఓట్లతోనే గెలిచింది. బీసీలకి ఏమీ ఈ హాస్టల్స్కో ఏ ఉపయోగం లేదంటూ అసలు ఇప్పుడున్న గవర్నమెంట్లో కూడా విద్యాశాఖ మంత్రి గారు దయచేసి మాత్రం నారా లోకేష్ గారు ఒక్కసారి ఆలోచించాలి. ఇంతకుముందు బీసీ హాస్టల్స్ ఆంధ్రప్రదేశ్లో దగ్గరగా అనేక ఉండేవి. అది లెక్క మనం చెప్పలేకపోతున్నాం. ఈరోజు లెక్కలో చెప్పాల్సి వస్తుంది. అక్కడ ఒకటి విజయవాడలో 7 హాస్టల్లో, అది కూడా పిల్లలు స్టూడెంట్స్ రావట్ల, ఫుడ్ లేక సరిగ్గా టయానికి ఏమి ఏదో చూస్తూ అన్నం పెట్టి చూస్తుంటే ఇంట్లో నాకెంత బాధ వేసిందంటే ఏంటి ఆ బీసీ హాస్టల్ పిల్లలు ఎక్కడి నుంచో వచ్చి ఒక పప్పు సాయంత్రం చెమటలు, అక్కడ ఫ్యాన్లు లేవు, ఏమీ లేవు. అసలు ఒక్కొక్క పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి పీజీ దాకా పిల్లలు చదువుకుంటూ కాలేజీలకు వెళ్తే ఈవినింగ్ వచ్చేటప్పటికి ఎంత బాధాకరం ఉందంటే ఆ హాస్టల్ చూసేటప్పటికి అంత బాధాకరంగా ఉంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కరోనా అనుమానిత కేసు కలకలం రేపింది. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తిలో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో వైద్యులు అప్రమత్తమై అతన్ని హోమ్ ఐసోలేషన్ కు పంపించారు. మరోవైపు జ్వర కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిమ్స్ లో ప్రత్యేక ఫీవర్ వార్డును ఏర్పాటు చేసి కోవిడ్ లక్షణాలతో వచ్చే రోగులపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కరోనా అనుమానిత కేసు కలకలం రేపింది. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తిలో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో వైద్యులు అప్రమత్తమై అతన్ని హోమ్ ఐసోలేషన్ కు పంపించారు. మరోవైపు జ్వర కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిమ్స్ లో ప్రత్యేక ఫీవర్ వార్డును ఏర్పాటు చేసి కోవిడ్ లక్షణాలతో వచ్చే రోగులపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంటున్న అరుదైన ఎస్ఎంఏ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు బాధిత చిన్నారులకు ప్రభుత్వం అండగా నిలవాలనే లక్ష్యంతో మహబూబ్ నగర్ కు చెందిన సామాజిక కార్యకర్త లక్కీ మహారాజ్ చేపట్టిన పాదయాత్ర ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు చేరుకుంది. హైదరాబాద్ నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వరకు సాగుతున్న ఈ పాదయాత్రకు కంచికచర్ల జనసేన నాయకులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. హైదరాబాద్ నుంచి మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తున్న మహబూబ్ నగర్ కు చెందిన లక్కీ మహారాజ్ ఎస్ఎంఏ వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం తన గళాన్ని వినిపిస్తున్నారు. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ వ్యాధికి అవసరమైన ఒక్క ఇంజెక్షన్ ధర సుమారు 16 కోట్లు కావడంతో సాధారణ కుటుంబాలు చికిత్స చేయించుకోలేని పరిస్థితి నెలకొంది. 2 తెలుగు రాష్ట్రాల్లో 15 మందికి పైగా చిన్నారులు ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని లక్కీ మహారాజ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి ఆయన ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాలని, బాధిత చిన్నారులకు ఉచిత చికిత్స అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరేందుకే ఈ పాదయాత్ర చేపట్టినట్లు వెల్లడించారు. కంచికచర్లకు చేరుకున్న లక్కీ మహారాజ్ కు జనసేన పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. చిన్నారుల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో ఆయన చేస్తున్న ఈ ప్రయత్నాన్ని వారు అభినందిస్తూ ఎస్ఎంఏ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం. దిస్ ఇస్ లక్కీ మహారాజ్. నేను మన ఇండియాలో చాలా మందికి ఎస్ఎంఏ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మధ్యలో కొత్తగా కేసులు ఎక్కువైతున్నాయి అన్నమాట. ఒక ఇంజెక్షన్ కానీ 16 కోట్లు. సో నేను దీనికోసము ఆల్రెడీ మన హైదరాబాద్ టు మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ వరకు మన కాన్ఫరెన్స్ కలవడానికి నేను ప్రత్యేకంగా పాదయాత్ర చేస్తున్నాను అన్నమాట. దానికోసము మన సూర్యాపేటలో అన్నవాళ్ళు కానీ, తర్వాత కోదాడ అన్నవాళ్ళు కానీ జనసేన పార్టీ నుంచి, తర్వాత ఇప్పుడు మన కంచికచర్ల మండలంలో ఉన్నాను. ఇక్కడ అన్నవాళ్ళు కూడా మనకు కలిసి సన్మానం చేయడం జరిగింది. సో ఈ ఎస్ఎంఈ ప్రాబ్లం ఏంటి అంటే చిన్నపిల్లలకి వస్తుందన్నది. అది మినిమం అన్న ఒక 2 months నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అది మన ఇండియా కేసులు మొత్తం ఒక 20 దాకా ఉన్నాయి అనమాట. ఒక 2 సేవ్ అయిపోయింది. ఏ మిగతా వల్ల కూడా ఉచిత వైద్యం అందించాలనేది నా కోరిక. సో ఈ విషయం పవన్ కళ్యాణ్ సార్ దగ్గర తీసుకుపోతే పవన్ కళ్యాణ్ సార్ నరేంద్ర మోడీ సార్ దగ్గర తీసుకుపోతాడు. అలాగే మన ఇండియాలోనే అందరికి ఉచిత వైద్యం అందించాలి. అలాగే ఇంజక్షన్ కూడా మన కంట్రీలో లేదు, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంది. ఆ ఇంజక్షన్ కూడా మన కంట్రీలో బుక్ చేసి అందరికి ఉచితంగా వైద్యం చేయించాలి. సో
పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, వాళ్ళందరూ ఉచిత వైద్యం చేయించాలి. అలాగే సమాజానికి అనేది ఒక ఎస్ఎంఈ ప్రాబ్లం దేని వల్ల వస్తుంది అనేది ఒక మంచి విషయం సమాజానికి చేయాలన్నమాట. ఎందుకంటే పబ్లిక్ దాన్ని జాగ్రత్తగా తీసుకుంటాం అన్నమాట. ఎస్ఎంఈ ప్రాబ్లం తగ్గిపోతాం అందరం కలిసి. దీనికోసం నేను పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగిందన్న. ఇక్కడ అన్నవాళ్ళు కూడా అందరికి సపోర్ట్ చేసినప్పుడు ఎలాగైనా సరే మీరు కూడా సపోర్ట్ చేసి ఈ విషయం కూడా పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ ఈ ఒక ఇంజక్షన్ కాస్ట్ 16 కోట్లు. ఆ ఇంజక్షన్ కూడా మన తెలంగాణలో లేదు, అసలు మన ఇండియాలో లేదు. అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి తెప్పించాలన్నమాట, అమెరికా నుంచి తెప్పించి వేయాలి. అదే ఇంజక్షన్ మనమే కన్ఫర్టేషన్ మనకు ఇండియాలో ఉంది అంటే చాలా తక్కువ అయిపోతుంది అనమాట. ఎలాగైనా సరే ఈ విషయం పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి వెళ్ళింది అంటే నరేంద్ర మోడీ సార్ గారికి ఆయన పరామర్శిస్తారు. అలాగే అక్కడి నుంచి ఖచ్చితంగా మన ఇండియాలో పుట్టేస్తుంటది ఇంజక్షన్ కూడా.